పంచదారల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన చలో పంచదారల కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ప్రజలు అనకాపల్లి నుంచి పంచదారల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అక్రమ మైనింగ్ జరుగుతోన్న కొండలను ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ జరుపుతున్న అక్రమ మైనింగ్ వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పంచదారల కొండలపై జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వెంటనే ఆపేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. పంచదారల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చెలో పంచదారల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పంచదారల వరకు శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. అక్రమ మైనింగ్ జరిపిన ప్రాంతాన్ని ఉమాధర్మ లింగేశ్వర స్వామి దేవాలయాన్ని పరిశీలించారు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అగ్రంగా ఉంటున్న మా పార్లమెంట్ సభ్యుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అగ్రంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయాన్ని ఇక్కడికి వచ్చాం. సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ అనకొండల్లా తయారై పంచదారల కొండలను దోచేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. వెంటనే అక్రమ మైనింగ్ ఆపాలని, ఆ మేరకు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిన్నేం చెప్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ అని కాదు, కానీ మేము ఆలోచిస్తున్నామంట. మీరు ఆలోచించినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్లు? ఇవాళ అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు, కలెక్టర్తో సహా. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఈ సీఎం రమేష్ గారు ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? రుత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ కంపెనీ వాళ్ళదే అంటున్నారు. ఇంకో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ కూడా ఆయన పిఏ పేరును ఉందంటున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చిన సీఎం రమేష్ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు నేతలు. కూటమి నాయకులు మహాశివునితో ఆటలాడుతున్నారని, ఆ శివుడు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న పంచదారుల కొండల అక్రమ మైనింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులకు, అధికారులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇది నో మైనింగ్ జోన్ గా ఆలోచన చేస్తున్నాం, దీని మీద ప్రకటన చేస్తాం అనేటువంటి మాట చెప్తారు. మీరు ఆలోచనలు చేయడాలు, ప్రకటనలు చేయడాలు, మీ నోట్లోంచి వచ్చేటువంటి ఏ మాట కూడా ఏ రోజు నిజం కాదు. మీరు ఏ మాట చెప్పినా మాట మీద నిలబడడం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సిందే. ఇక పంచదారుల కొండపై తట్ట మట్టి తీసినా సహించేదే లేదని, లక్షలాది మందిని కొండకు తీసుకొస్తామని నేతలు హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటంలో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.